హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. సో మీరు కూడా అందరూ ఫెస్టివల్ని బాగా జరుపుకుంటున్నారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ పార్వతి మేకోవర్ అయితే చాలా బాగా చేస్తున్నారు కదా. నేను కూడా ఇన్స్పైర్ అయ్యేసి నేను కూడా ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అవుట్ఫిట్ అయితే మ్యాచ్ చేయలేకపోయాను. అపార్ట్ ఆఫ్ దట్ ఐఎమ్ ట్రయింగ్ దట్. సో ఫస్ట్ నేనైతే మేకోవర్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ టోనర్తో అయితే నేను స్టార్ట్ చేసేసాను. మినిమం 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి టోనర్ యూస్ చేశాక. సో ఫస్ట్ క్లెన్స్ అయితే చేసుకున్నాను కాబట్టి నేను టోనర్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. దెన్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ మనం అట్లీస్ట్ 1 to 2 మినిట్స్ అయితే ఉంచాలి. ఇక్కడ నేనైతే న్యూట్రిడర్మ్ యూస్ చేస్తున్నాను అనమాట. న్యూట్రిడర్మ్ నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. సో అందుకే నేను డైలీ బేసిస్ కూడా న్యూట్రిడర్మే యూస్ చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే నేను ఫాలో అయిపోతున్నాను. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అంతా మనం అప్లై చేశాక 1 to 2 మినిట్స్ అయితే అలాగే ఉంచాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాము. అట్లీస్ట్ 1 మినిట్ అయినా మనం ఉంచాలి. లైక్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే మన స్కిన్లో అది అబ్జర్వ్ చేసుకోదనమాట. సో అందుకే 1 మినిట్ ఉంచేసి నెక్స్ట్ నేను ప్రైమర్ అయితే యూస్ చేస్తున్నాను. ప్రైమర్ కూడా లిటిల్ అమౌంట్, మనం ఎక్కువ యూస్ చేయకూడదు ప్రైమర్ అనేది. సో స్మాల్ అమౌంట్, ఎక్కడైతే మనకి పోర్స్ ఉన్నాయి అని అనిపిస్తుందో అక్కడ మనం ప్రైమర్ యూస్ చేసి మొత్తం లైక్ అబ్జర్వ్ అయ్యేలా మనం ఫిక్స్ చేసేసేయాలన్నమాట. అప్పుడు మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు మనకి అదొక బేస్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో అందుకే మనం ప్రైమర్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ కూడా నేను ప్రైమర్ యూస్ చేసేసి 1 మినిట్ అయితే వెయిట్ చేశాను. సో దెన్ ఇక్కడ కన్సీలర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ కలర్ కరెక్టర్ అయితే యూస్ చేయడం లేదు. నాకేం అంత బ్లాక్ స్పాట్స్ అలా ఏం అనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనం యూస్ చేయాలి అంటే కూడా ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేయొచ్చు. బట్ నేను ఇవాళ జస్ట్ కన్సీలర్తో ఫాలో అయిపోదాం అనేసి లిటిల్ అమౌంట్ ఆఫ్ కన్సీలర్ జస్ట్ అండర్ ఐస్ దగ్గర అండ్ లిప్, అప్పర్ లిప్ అండ్ లోవర్ లిప్ దగ్గర యూస్ చేస్తున్నాను. అది కూడా బాగా ఫిక్స్ అయ్యేలాగా నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ మనం పౌడర్తో అయితే లాక్ చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నేను ఎక్కడైతే కన్సీలర్ యూజ్ చేశానో దాన్ని పౌడర్తో లాక్ చేసేసాను అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ షాడో ఉంటుంది కదా, అదే యూజ్ చేసేసి లైక్ ఫోర్ హెడ్ మీద అయితే యూజ్ చేశాను. పార్వతి మేకోవర్కి మనకి ఫోర్ హెడ్ నోస్ వరకు మనకి రెడ్ కలర్ అయితే ఉంటుంది కదా. సో దానికి నేను ఎలాంటిది ఏమీ యూజ్ చేయకోకుండా డైరెక్ట్ ఐ షాడోనే యూజ్ చేశాను అనమాట. ఐ షాడోనే బాగా బ్లెండ్ అయ్యేలాగా ఫోర్ హెడ్ అండ్ నోస్ పార్ట్లో టోటల్ దాన్ని బాగా బ్లెండ్ చేశాను. సో మీరు కూడా చూడండి లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేసి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో దాని తర్వాత సేమ్ అదే ఐ షాడో, రెడ్ ఐ షాడో లాస్ట్ ఐ కార్నర్తో అండ్ అలాగే క్రీజ్ లైన్ కూడా నేను అదే ఫాలో అయ్యాను అనమాట. సో సేమ్ రెడ్ కలరే తీసుకొని లాస్ట్ కార్నర్ టు క్రీజ్ లైన్ అది యూజ్ చేసేసి నెక్స్ట్ షిమ్మర్ అయితే తీసుకున్నాను. షిమ్మర్ వచ్చేసి మొత్తం ఇంకా రిమైనింగ్ పార్ట్లో యూజ్ చేశాను. షిమ్మర్ అప్లై చేసిన తర్వాత చాలా అయితే బాగా వచ్చింది. సో సేమ్ బోత్ ఐస్ అలానే ప్రొసీజర్ అనేది ఫాలో అయిపోయాను అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంది అనేసి అవుట్పుట్ ఐస్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత నేను ఇక్కడ లైనర్ యూజ్ చేయకుండా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఐ షాడోనే తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఐ షాడో తీసుకొని దాన్ని లైనర్గా నేను యూజ్ చేశాను అనమాట. జస్ట్ బేస్ కోసం మాత్రమే అది నేను యూజ్ చేశాను. సో నెక్స్ట్ అమ్మవారు అనగానే మనకు ఐస్ అనేది బ్రాడ్గా ఉంటాయి కదా. సో నేను ఇక్కడ ఐ ల్యాషెస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఐ ల్యాషెస్ కూడా ఫిక్స్ చేసేసాను వీడియోలో చూపిస్తున్నట్లు. సో బోత్ ఐస్ ఎలా ఉన్నాయో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూడండి. చాలా బ్రాడ్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫిక్స్ చేశాక అలాగే 1 మినిట్ అయితే దాన్ని ఏం మనం యూజ్ చేయకోకుండా లైక్ ఐ షాడో మళ్ళీ లేదు అంటే లైక్ ఐ లైనర్ ఇలా ఏం ఫిక్స్ చేయకోకుండా అది స్టిక్ అయ్యేంత వరకు అట్లీస్ట్ 1 మినిట్ అయితే మనం అలానే ఉంచాలన్నమాట.
నెక్స్ట్ లైనర్ అయితే యూస్ చేస్తున్నాను. లైనర్ కూడా కొంచెం బ్రాడ్‌గా వచ్చేలాగా యూస్ చేశాననమాట. సో, బోత్ ఐస్‌కి అలానే ఫాలో అయిన తర్వాత నేను కాజల్ అయితే యూస్ చేస్తున్నాను నెక్స్ట్. కాజల్ కూడా నేను జస్ట్ వాటర్ లైన్‌కి యూస్ చేద్దామనేసి కాజల్ అయితే యూస్ చేశాను. ఇక్కడ మీకు ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. యూ గైస్ కెన్ చెక్ ఔట్ దేర్ ఇఫ్ యూ వాంట్. సో, సేమ్ ప్రొసీజర్ అలాగే బోత్ ఐస్‌కి నేను ఫాలో అయిపోయాననమాట. ఒకసారి మీరు కూడా చూడండి లుక్ ఎలా వచ్చింది అనేసి. లైక్ అంత మనం ఐ షాడో, లైనర్, కాజల్ అండ్ ఐ లాషెస్ అన్నీ అప్లై చేసిన తర్వాత ఐస్ అనేది కొంచెం డార్క్‌గా మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. సో, దాని తర్వాత ఇప్పుడు నేను ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ కొంచెం బ్రైట్ కలర్‌గానే నేను తీసుకున్నానండి. ఫౌండేషన్ బ్రష్ యూస్ చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను ప్యాచెస్ అనేది లేకోకుండా క్లియర్‌గా మనమైతే బ్లెండ్ చేసుకోవాలి టోటల్ ఫేస్‌ని. దాని తర్వాత నేను ఇక్కడ ఐబ్రోస్ అయితే ఫిల్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఐబ్రోస్ నేను కొంచెం బ్రైట్‌గానే చేసుకున్నాను. దెన్ హైలైట్ అయితే యూస్ చేసుకొని హైలైటర్ తర్వాత డైరెక్ట్ లిప్‌స్టిక్ అయితే రెడ్ లిప్‌స్టిక్ యూస్ చేసేసాననమాట. దెన్ ఇక్కడ ఫుల్ పెద్దగా బొట్టు పెట్టుకోవాలి కాబట్టి నేను నార్మల్ ఫస్ట్ రౌండ్ స్టిక్కర్ అయితే పెట్టేసి దెన్ తిలకం తీసుకొని వైట్ కలర్ దాంతో మొత్తం ఇలా ఫిల్ చేసేసాను. సో, దెన్ ఇక్కడ నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేసి జ్యువెలరీ అయితే చేంజ్ చేసేస్తున్నాను. జ్యువెలరీ కూడా టోటల్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా పెద్దవి అయితే యూజ్ చేశాను. అండ్ దెన్ షార్ట్ హారం అండ్ దెన్ లాంగ్ హారం కూడా నేను చూపిస్తున్నట్లు ఫస్ట్ కాసులు షార్ట్ హారం అండ్ గుత్త పూసలు లాంగ్ హారం అయితే యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నాకు హ్యాండ్కి పారని అదేమి లేకున్నా అంటే నా దగ్గర అయితే కలర్ ఉండే రెడ్ కలర్ ఫుడ్ కలర్. సో, దాన్ని నేను జస్ట్ వాటర్లో డిప్ చేసేసి అలా అయితే నేను చేసేసుకున్నాను. దాని తర్వాత ఐస్ లుక్ అనేది ఎలా వచ్చిందో క్లోజ్గా మీరు కూడా చూసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ ఎంటైర్ లుక్ కూడా ఫేస్ అయితే ఇలా ఉంది. సో, టోటల్ అవుట్ఫిట్ అండ్ మేకోవర్ ఎలా ఉందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి మేకోవర్స్ కావాలో కూడా చెప్పండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.